కలిపి పెట్టుకుని జల్లించి దీంట్లోనూ అల్లము, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనాకు, కరివేపాకు అన్నీ కొద్దిగా మిక్సీలో తిప్పేసేసి ఇందులో వేసేసి కాస్త వేడి నీళ్ళు కలిపి అది అంత నెయ్యి కానీ నెయ్యి ఉంటే బాగుంటుంది, ఎన్నపూస కానీ లేదంటే నెయ్యి వేసి కలపాలి. లేదంటే కలిపేసి డాల్డా కలుపుకుంటారు. బీపిండి మన ఇష్టం. కేజీకి ఎంత వేయాలి అల్లం? కేజీకి ఎంత అల్లం ముక్క ఒక 50 గ్రాములు అయితే సరిపోతుంది. 50 గ్రాముల అల్లం, పచ్చిమిరకాయలు మన కారాన్ని పెట్టిన ఒక 10 కాయలు అయితే సరిపోతుంది కేజీకి. కారం ఎక్కువ కారం అయితే ఒక 6 మిరపకాయలు చాలు. తర్వాత అంత కరివేపాకు, కొత్తిమీర, పుదీనాకు మన రుచి కోసం మన ఇష్టం వేసుకుని శనగపప్పు, పెసరపప్పు కొద్దిగా నానబెట్టి శనగపప్పు అది ఒక 100, ఇది ఒక 100 వేసుకోవచ్చు. 2 ఇడ్లీ ఒక చిటుకుడు ఎంగువ కూడా వేసి మొత్తం కలిపేసేసుకుని అప్పుడు కొద్దిగా గోరెచ్చ వేడి నీళ్ళు వేసి కలపాలి. కేజీ బియ్యపిండికి చిటుకుడు ఇంగువేనా? కొద్దిగా అంతే, మన రుచి కోసం. ఇదే అరుగుతుంది, పిల్లలు తిన్నా ఏది ఉండదని ఇంగు వేస్తే మంచిదని. అదే ఇంగు ఇష్టం లేని వాళ్ళు వేసుకోక్కర్లా, ఇష్టం ఉండేవాళ్ళు వేసుకుంటారు. ఇంగు అందరూ వేసుకోరు. బటర్ అన్నా, వెన్న, నెయ్యి కలిపి ఇట్లా ఒత్తుకుని నూనెలో వేసుకుంటామే. తేలిక చెక్కలు సూపు.